డియర్ స్టూడెంట్స్, గ్రామర్లోనే ధాతు రూపాలు ఒక చాప్టర్. దాన్ని ఎలా చదవాలి, ఎలా రాయాలి ఒకసారి చెప్తారు. 6 మార్క్స్ ఇన్ పబ్లిక్. 5 గ్రూపులు ఉన్నాయి. 5 గ్రూపుల్లోంచి వాడు 3 గ్రూప్స్ ఇస్తాడు. నువ్వు రాయవలసినవి 2. ఈచ్ వన్ రైట్ 3 మార్క్స్. దీన్ని ఈజీ వేలో ఎలా చదువుకోవాలి, ఎలా రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్లో ఇది అన్నీ ఒకలానే ఉంటాయి కాబట్టి కొంచెం టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని కూడా మీరు చూడొచ్చును. హెడ్డింగ్ భూసత్తాయం అంటాడు. అంటే భూ, భౌ, టు బీ, టు బికమ్, అగు అని అర్థం. వెర్బ్స్ ధాతువులంటే దాన్ని ఎలా రాయాలి, ప్రతి దాంట్లోనూ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 5 గ్రూప్స్ ఇచ్చాడు. ప్రతి పేజీలో ఫస్ట్ గ్రూప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దట్ ఈజ్ లట్ ఇన్ సాంస్క్రిట్, ప్రజెంట్ టెన్స్ ఇంగ్లీష్లో. చూసుకోండి, రాసేటప్పుడు వాడు భవతి అని ఇస్తాడు. నువ్వు ఎలా రాయాలంటే నేను ఎలా చెప్తున్నానో అలాగే రాయి, 3 మార్క్స్ వస్తాయి. భూసత్తాయాం లట్ ప్రథమ పురుష అని ఆలై, మధ్యమ పురుష, ఉత్తమ పురుష. ప్రథమ, మధ్యమ, ఉత్తమ 3. ప్రథమ పురుష అంటే థర్డ్ పర్సన్, ఎక్కడో ఉన్న పర్సన్ గురించి. మధ్యమ అంటే యు, నువ్వు అని అర్థం. ఉత్తమ అంటే ఐ, నేను అని అర్థం. ఖచ్చితంగా ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష రాస్తేనే వాడు 3 మార్క్స్ ఇస్తాడు, లేకపోతే అన్ని మార్కులు ఇవ్వడు. రాసేటప్పుడు భూసత్తాయాం ప్రథమ పురుష భవతి, భవతః, భవంతి. మధ్యమ పురుష భవసి, భవతః, భవత. ఉత్తమ పురుష భవామి, భవావః, భవామః. ఇలా రాస్తేనే 3 మార్క్స్ ఇస్తాడు. ప్రతి పేజీలో ఫస్ట్ దాన్ని చూస్తారా. నెక్స్ట్ పేజీలోకి వెళ్ళినట్లయితే అక్కడ చూడండి, అస్ భువి అని ఇచ్చాడు. నెక్స్ట్ పేజీలో అస్ భువి. టెక్స్ట్ బుక్లో నేను ఒక వరుసలో చెప్తున్నా. రూల్స్ రెగ్యులేషన్స్ యాజ్ యూజువల్ అన్నింటికీ కూడా అస్ భువి హెడ్డింగ్ పెట్టి ప్రథమ పురుష అస్తి, స్థః, సంతి. మధ్యమ పురుష అసి, స్థః, స్థ. ఉత్తమ పురుష అస్మి, స్వః, స్మః. మళ్ళీ నెక్స్ట్ దాంట్లోకి వెళ్తున్నాడు. ఇక్కడ పఠతి ఇచ్చాడు చూడండి. పఠ వ్యక్తాయాం వాచి, పఠ టు రీడ్ అని అర్థం. ఇక్కడ క్లియర్గా ఉంచండి. లట్ దిస్ ఈజ్ రిటర్న్ అండ్ 1 minute. ప్రతి పేజీలోనూ క్లియర్గా చూడండి. పఠ వ్యక్తాయాం వాచి లట్ ప్రథమ పురుష పఠతి, పఠతః, పఠంతి. మధ్యమ పురుష పఠసి, పఠథః, పఠథ. ఉత్తమ పురుష పఠామి, పఠావః, పఠామః. అలాగే లిఖ్ అని ఇస్తాడు. ప్రతి పేజీలో ఫస్ట్ గ్రూప్ లిఖ్ అక్షర విన్యాసే, లిఖ్ టు రైట్ అని అర్థం. మళ్ళీ మామూలే. లట్ ప్రథమ పురుష లిఖతి, లిఖత, లిఖంతి. మధ్యమ పురుష లిఖసి, లిఖతః, లిఖత. ఉత్తమ పురుష లిఖామి, లిఖావః, లిఖామః. ఇలాగ వాడు ఖాద, భావ, ఇంకా పిబ, దాదా అని ఇచ్చాడు. ప్రతి గ్రూప్లోనూ అన్నీ ఒకలానే ఉంటాయి. జాగ్రత్తగా చదువుకుంటే ప్రజెంట్ టెన్స్ నుంచి నీకు ఒకటి తప్పనిసరిగా వస్తుంది. నెక్స్ట్ మనం సెకండ్ దాంట్లోకి పోతున్నాం. నన్న భవతి అంటే లట్, అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి పేజీలోనూ గ్రూప్ చూసుకోండి. భవతి, పఠతి, చలతి, ఖాదతి, ధావతి, పిబతి. ఇలాగే ఉంటాయి. దాంట్లో ఏం మార్పు ఉండదు, చాలా ఈజీగా చదువుకోవచ్చు. ఇంకా దాంట్లో ఫస్ట్ పేజీలో సెకండ్ దాంట్లోకి వెళ్తున్నాను. ప్రతి పేజీలో సెకండ్ గ్రూప్, దట్ ఈజ్ లంగ్ ఇన్ సాంస్క్రిట్, పాస్ట్ టెన్స్. చూడండి, పాస్ట్ టెన్స్లో ఆ అనేటువంటి అక్షరం ముందుగా వస్తుంది. చూడండి ఒకసారి. రైట్, దిస్ ఈజ్ లంగ్. భూసత్తాయాం కామన్. భూసత్తాయాం లంగ్ ప్రథమ పురుష అభవత్, అభవతాం, అభవన్. మధ్యమ పురుష అభవః, అభవతం, అభవత. ఉత్తమ పురుష అభవం, అభవావ, అభవామ. ఇలా క్లియర్గా ఫస్ట్ పేజీలో సెకండ్ వన్. నెక్స్ట్ అభవత్ అయింది కదా. దీంట్లో చూడండి, అస్ భువిలో సెకండ్ గ్రూప్ చూడండి.
అస్ భువి, లంగ్ ఇచ్చాడు చూడండి. లంగ్ ప్రథమ పురుష ఆసీత్, ఆస్తాం, ఆసన్. మధ్యమ పురుష ఆసీహి, ఆస్తం, ఆస్త. ఉత్తమ పురుష ఆసం, ఆస్వ, ఆస్మ. సెకండ్ పేజీలోది అది. నెక్స్ట్ మళ్ళీ థర్డ్లో చూడండి. నెక్స్ట్ పేజీలో మళ్ళీ సెకండ్ గ్రూప్. గచ్ టు గమ్, గమ్రుగతు అని ఇచ్చాడు. గమ్రుగతు అంటే గచ్ టు గో, వెళ్ళు అని అర్థం. దీంట్లో చూడండి పాస్ట్ టెన్స్. లంగ్ ప్రథమ పురుష అగచ్చత్, అగచ్చతాం, అగచ్చన్. మధ్యమ పురుష అగచ్చః, అగచ్చతం, అగచ్చత. ఉత్తమ పురుష అగచ్చం, అగచ్చావ, అగచ్చామా. ఇలాగే ప్రతి పేజీలోని సెకండ్ గ్రూప్లోనూ అన్నింట్లో అపశ్యత్, అలాగే అపిబత్, అపఠత్ అన్నీ సెకండ్ గ్రూపులో ఆ అనేటువంటి అక్షరాన్ని ముందు చూసుకుని జాగ్రత్తగా సెకండ్ గ్రూప్ చదువుకోండి. దట్ ఈజ్ లంగ్ పాస్ట్ టెన్స్. మళ్ళీ భవతిలోకి వచ్చాను, గెట్ బ్యాక్. దాంట్లో థర్డ్ వన్ చూడండి. లట్ అయింది, లంగ్ అయింది, వాడు రుట్ ఇచ్చాడు. రుట్ అంటే ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలం. ప్రతి పేజీలోనూ థర్డ్ రుట్ అంటే అది భవిష్యత్, ఫ్యూచర్ టెన్స్. కొన్నింట్లో లాస్ట్కి ఇచ్చాడు, కొన్ని పుస్తకాల్లో, కొన్ని బుక్స్లో. కొన్నింట్లో థర్డ్కే ఇచ్చాడు. కాబట్టి రుట్ ఎక్కడుందో మీరు చూసుకోండి. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. భవిష్యత్ రుట్, లంగ్ లట్ ప్రజెంట్ టెన్స్, లంగ్ పాస్ట్ టెన్స్, రుట్ ఫ్యూచర్ టెన్స్ ఇక్కడ ఇచ్చాడు. భూసత్తా ఐయామ్, దట్ ఈస్ కామన్. రుట్ ప్రథమ పురుష భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి. మధ్యమ పురుష భవిష్యతి, భవిష్యథః, భవిష్యథ. ఉత్తమ పురుష భవిష్యామి, భవిష్యావః, భవిష్యామః. యాక్చువల్లీ లట్ ప్రజెంట్ టెన్స్కి, రుట్ ఫ్యూచర్ టెన్స్కి రిలేషన్ ఉంది. చివరి అక్షరాలంటే భవ, తి మధ్యలో అనేది పెట్టామనుకో, భవిష్యతి, పఠిష్యతి, ఖాదిష్యతి, ధావిష్యతి, గమిష్యతి. దానికి లట్లానే ఉంటుంది, మధ్యలో ఇష్ అనేటువంటి జాగ్రత్తగా చేరిస్తే అది ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్. ప్రతి గ్రూపులోనూ కూడా థర్డ్ వన్ చూసుకోండి. ఇక్కడ భవిష్యతి ఇచ్చాడు, ఇక్కడ గమిష్యతి ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఇది పశ్యతి కొంచెం మారి ద్రక్ష్యతి అని ఇచ్చేటువంటి వాడు. జాగ్రత్తగా థర్డ్లో చూసుకున్నట్లయితే ఫ్యూచర్ టెన్స్ రాసేయచ్చు. నెక్స్ట్ లోట్ ఇచ్చాడు. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పబ్లిక్. భూసత్తాయం మళ్ళీ కామనే. భూసత్తాయాం లోట్ ప్రథమ పురుష. ప్రతి పేజీలో ఫోర్త్ వన్ చూసుకోండి. లోట్ ప్రథమ పురుష. ఇది భవతు, భవతాత్, 2 రూపాలు. ఇక్కడ ఆబ్లిక్ పెట్టుకోవచ్చు, కామా పెట్టచ్చు. 2 రాస్తేనే 3 మార్క్స్ ఇస్తాడు వాడు. చదివేటప్పుడు లోట్ ప్రథమ పురుష భవతు, భవతాత్, భవతాం, భవంతు. మధ్యమ పురుష భవ, భవతాత్, భవతం, భవత. ఉత్తమ పురుష భవామి, భవ, భవాని, భవావహ, భవామహ. ఇక్కడ విసర్గలు ఉండాలి. ప్రతి గ్రూప్లోనూ 4 చూడండి. గచ్చతు, గచ్చతాత్, గచ్చతు, గచ్చతాత్, గచ్చతాం, గచ్చంతు. గచ్చ మధ్యమ పురుష గచ్చ, గచ్చతాత్, గచ్చతం, గచ్చత. ఉత్తమ పురుష గచ్చాని, గచ్చావ, గచ్చామ. అలాగే మిగిలిన వాటిలో కూడా అలాగే ఇచ్చాడు, చూసుకోండి ఒకసారి. పట, పట వ్యక్తాయాం వాచి లోట్ ప్రథమ పురుష పఠతు, పఠతాత్. ఆబ్లిక్ పెట్టుకొని రాయాలి. ఇదిగో పఠతు, పఠతాత్, పఠతాం, పఠంతు. మధ్యమ పురుష పఠ, పఠతాత్, పఠతం, పఠత. ఉత్తమ పురుష పఠాని, పఠావ, పఠామ. లోట్ ప్రతి పేజీలో 4th గ్రూప్ చూసుకోండి.
ఇది లోట్. జాగ్రత్తగా రాసుకుంటే దానికి కూడా 3 మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇచ్చాడు చూడండి, విధిలింగ్ అని ఇచ్చాడు. విధిలింగ్ ఎగ్జాంపుల్కి చూడండి, పఠేత్, పట్ టు రీడ్ అన్నాను, పఠవ్యక్తాయాం వాచి, దీంట్లో లాస్ట్ వన్ విధిలింగ్. ప్రథమ పురుష పఠేత్, పఠేతాం, పఠేయుః. మధ్యమ పురుష పఠేః, పఠేతం, పఠేత. ఉత్తమ పురుష పఠేయం, పఠేవ, పఠేమ. ప్రతి దాంట్లోనూ కూడా లాస్ట్ గ్రూప్ను మీరు చూసుకోండి. అలాగే చూడండి, లిఖతి అనేది అంటే అది లిఖతి అనేటువంటిది లట్. ఇది విధిలింగ్లో ఇచ్చాడు. లిఖతి ఎలా రాయాలో విధిలింగ్లో చూడండి. విధిలింగ్, ఈ విధిలింగ్ లట్, లంగ్, రుట్, లోట్, విధిలింగ్ కంపల్సరీ రాయాలి. అది రాస్తేనే 3 మార్క్స్ వాడి ఇస్తాడు. ప్రథమ పురుష లిఖేత్, లిఖేతాం, లిఖేయుః. మధ్యమ పురుష లిఖేః, లిఖేతం, లిఖేత. ఉత్తమ పురుష లిఖేయం, లిఖేవ, లిఖేమ. ఇలాగ ప్రతి గ్రూపులోనూ చూసుకోండి. లిఖతి ఇచ్చాడు. ఖాదేత్, ఖాదేతాం, ఖాదేయుః. ధావేత్, ధావేతాం, ధావేయుః. అన్నీ ఒక్కలానే ఉంటాయి, వర్డ్ మాత్రం మారుతుంది. జాగ్రత్తగా చూసుకుంటే ఇప్పుడు నేను మీకు లట్, లంగ్, రుట్, లోట్, విధిలింగ్ 5 గ్రూపుల్ని ఎలా చదవాలి, ఎలా రాయాలి చెప్పాను. జాగ్రత్తగా రాసుకుంటే వాడు 3 ఎగ్జాంపుల్స్ ఇస్తాడు. నువ్వు 2 రాయాల్సి ఉంటుంది. వస్తే 3 రాసేయచ్చు, కానీ 2 చాలు. అన్ని చాయిస్తో రాస్తే టైం చాలదు. రైట్, మనం ధాతువులు కూడా అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. రైట్.